A camping we will go. A camping we will go. Hi ho the radio. Dad, Jolly Holiday Camp grounds వాటర్ పార్క్ ఇటువైపే ఉన్నాయా? ఆ చోటు చాలా అద్భుతమైన పార్కింగ్ లాట్. ఈ సంవత్సరం ఏ ప్రాబ్లమ్స్ ఉండవనుకుంటున్నాను కుక్. సిటీ నాయిస్ నుంచి తప్పించుకుని నైబర్స్ తో గొడవలు లేకుండా నేచర్ ని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉండొచ్చు. బానే ఉంది డాడ్, కానీ మిల్లీ క్యాట్ ని ఎందుకు తీసుకురావాలి? క్యాట్స్ కి క్యాంపింగ్ నచ్చదు. క్యాట్ ని నువ్వు అలా మాట్లాడొద్దు. దానికి కూడా వెకేషనే కదా, దానికి ఇప్పుడు మంచి గాలి అవసరం. మిల్లీ క్యాట్ ని కేజ్ నుంచి బయటకు వదలొద్దు. అందరూ బయటకు రండి 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 రండి. ఈ క్లీన్ ఎయిర్ ని స్మెల్ చేసి చూడండి. నేచర్ సౌండ్ ని అలాగే వినండి. నాకేదో ఫుడ్ స్మెల్ వస్తోంది. దాంతో పాటు టీవీ శబ్దం కూడా వినపడుతోంది. కూల్. హే డెనిస్, కూల్. నమ్మలేకపోతున్నాను. క్యాంపింగ్ వచ్చావా? యా, మేము కూడా మీలాగే రఫింగ్ ఇట్. ఎటువంటి క్యాంపింగ్ ఎవరైనా రఫింగ్ ఇట్ అంటారా? ఎలాంటి కంఫర్ట్స్ తో క్యాంపింగ్ చేయడం అంటే నిజంగా క్యాంపింగ్ కి చాలా పెద్ద అవమానం అని నేను అంటాను. ఓ యా, ఇవన్నీ ఉన్నా సరే లేకపోయినా సరే నేను మీకంటే 2 రెట్లు గొప్ప క్యాంపర్ని. అలాగా? దాన్ని ప్రూవ్ చేయగలరా? రియల్ అవుట్డోర్స్ మ్యాన్ లాగా 24 అవర్స్ క్యాంపింగ్ చేయడానికి ట్రై చేయి. నేను రెడీ. ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఓడించగలను. నేచర్ ని ఇలాగే ఎంజాయ్ చేయాలా? రియల్ అవుట్డోర్స్ మ్యాన్ ఎవరనేది ఇప్పుడు చూద్దాం. ఆ సంగతి తెలుసుకుందాం. డెన్నిస్, బాస్కెట్బాల్ కోర్ట్ ని ప్యాకప్ చేయి. అది దేనైనా వెతకడానికి వెళ్ళుంటుంది. మేము దాన్ని వెతుకుతాం. దాన్ని చూసుకోండి. ఏదైనా హెల్ప్ కావాలా డాడీ? తప్పకుండా కావాలరా బుజ్జి. టెంట్ ఎలా వేయాలో చూసి నేర్చుకో. టెంట్ ని వేయడం మీరు బయటకు వచ్చి చేయొచ్చు కదా. లోపలుండి ఈ టెంట్ పోల్ మధ్యలో పెట్టి ఇలా. ఓ యా, నిజంగా మీరు మాస్టర్ క్యాంపరే. ఇలా చూడండి. వాట్? ఓ, ఎవరు ఇంత త్వరగా టెంట్ వేయడం కుదరదు. మిల్లీ, నువ్వు టెంట్ వేయడం ఎప్పుడు నేర్చుకున్నావు? గ్రీనీ గర్ల్స్. నిజంగానా? వావ్, ఓ వావ్. మన డాడ్స్ రోజంతా కంప్లీట్ చేస్తున్నారు. మన రోజంతా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. యా. ఇప్పుడు చూడు. బహుశా హైవే వల్ల క్యాటిస్ బాగా దొరకపడుతుంది. డ్రైడ్ ఫ్రూట్స్, నట్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అండ్ హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్. వీటి స్మెల్ నాకు వస్తుంది. నిజమేనా? అవునవును, తాగే నీటిని కూడా పౌడర్ చేసి తీసుకొచ్చాను. నీ ఫ్యూచరిస్టిక్ స్పేస్ ఫుడ్ తనకేం అవసరం లేదు హెన్రీ. మేం మా డిన్నర్ ని క్యాచ్ చేయబోతున్నాం, రియల్ అవుట్డోర్స్ మ్యాన్ లాగా. ఓ నిజంగానా? నేను కూడా అంతే. నాకు ఈ గ్యాలంతో పని లేదు. నేను మా పెద్దవాళ్ళలాగా చేపలు పడతాను ఈ స్పీర్ ను ఉపయోగించి. ఇద్దరు ఆ విధంగానే చేపలు పడదామా? జాగ్రత్త, ఇవన్నీ ఫైర్ యాంట్స్. వాటి పుట్టనేవైనా చేశావంటే అవి నిన్ను కరిచి నీ ఒంటి నిండా విషయకెలా చేస్తాయి. ఇది నిజంగానే కూల్. మనం వెళ్ళి ఫైర్ వుడ్ ని తీసుకొద్దాం. ఇంకొకటి పట్టుకున్నాను. ఇదెలా ఉంది? మీకు ఇంకా లక్ తగలేదనుకుంటాను. కేర్ఫుల్ డాడీ. కేర్ఫుల్లా? నేను ఎలా పడతానో నువ్వే చూడు. అంతలోనే అయిపోయిందా బర్డ్? అది చూడండి, ఒక బేబీ బేర్. నువ్వు దాని దగ్గరకు వెళ్ళగాని దాని మదర్ ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది. మనం దగ్గరకు వెళితే లేనిపోని సమస్యలు వస్తాయి. ప్లీజ్, ఇదే గ్రీనీ గర్ల్స్ లెసన్ నెంబర్ 1. ఓ, ఇంకొక ఫిష్ ని పట్టుకున్నాను. ఇంతవరకు నేను 1 డజన్ ఫిష్ ని పట్టుకున్నాను. మీరు 0. ఓ యా, బర్డ్.
నువ్వు రియల్ అవుట్డోర్స్ మ్యాన్ హెన్రీ. హే కూప్, ఈ కాలు గుర్తులు దేనివి? యూనికార్న్, డైనోసరా, ఫజీ బ్యాట్ స్లిప్పర్స్ వేసుకున్న మూస్దా? ఇవేంటో నాకు తెలుసు. నన్ను నమ్ము, మనం వేరే రూట్ లో వెళ్ళాలి. మీకేమైంది గైస్? ఆ విషయం అడక్కు. రా డెనిస్, ఫోన్ చేద్దాం. నువ్వేట వెళ్ళావు మిస్టర్ క్యాట్? యు ఆర్ స్టింకీ. దుర్వాసన వస్తున్నావు. మిస్టర్ క్యాట్ మిస్టర్ స్కంక్ దగ్గరికి వెళ్ళుంటుంది. దీనికి స్నానం చేస్తే బెటర్. కూప్, నువ్వు చూసుకుంటానన్నావుగా. మేము చూస్తూనే ఉన్నాం. పైసన్ ఐవీలో దొరలడం, అవి కరవడం, స్ప్రే అవ్వడం. డిన్నర్కి ఏముంది డాడ్? నాకు ఆకలిగా ఉంది. నాకు కూడా. మన దగ్గర ఫిష్ లేకపోయినా కూడా మనం ఇందుకి ఓ మంచి ఫుడ్ ని ప్యాక్ చేసి తీసుకొచ్చాను. హాంబర్గర్స్, హాట్ డాగ్స్, ఫిష్ ఫ్రిస్కీ పిట్స్. నో, ఫైర్ 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 ఎలా పుట్టించాలో ఇంటర్నెట్ లో ఉందని అనుకుంటున్నాను. దాన్ని అవతల పారే హెన్రీ. నిప్పు పుట్టించడానికి 2 రాళ్లు ఇలా రుద్దితే చాలు. చివరికి చేతులే కాలే. ఈ విషయం ఒప్పుకోండి, బట్ నా వే కరెక్ట్ వే. నెవర్. మన దగ్గర బ్యాండేజ్ క్లాత్ లేదు. 2 స్టిక్స్ ఉంటే ఫైర్ ని రప్పించొచ్చు. చూడండి, చూసారా? ఇదే నా బుజ్జి గ్రీనీ గర్ల్. కమ్ ఆన్ డాడ్, ఒక ప్లేన్ ఓల్డ్ లైటర్ ని యూస్ చేయండి. ఓ ఆల్ రైట్, డిన్నర్ ని కుక్ చేద్దాం. ఎంతో మంచి స్మెల్ వస్తోంది. ఫ్రీజ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ని మేము తీసుకొచ్చాం. ఆకలిస్తుందా మిల్లి? అవునవును, మీరు చేసింది వద్దు డాడీ. బోల్డ్ ఉంది. మీరు మాతో కలిసి డిన్నర్ చేస్తారా మిస్టర్ బటన్ బగర్? ఆహా, నువ్వు కావాలంటే వెళ్ళు కోప్. ఒక నిజమైన క్యాంపర్ ఎలా నడుచుకోవాలో నేను వాళ్ళకి ప్రూవ్ చేసి చూపిస్తానులే. నో థ్యాంక్స్, నేను మీతోనే ఉంటాను. ఇదే స్పిరిట్ అంటే. ఫిష్ ఫ్రిస్కీ బిట్స్ తిందాం. నా ఫేవరెట్. ఇవన్నీ అవుట్ ఆఫ్ రేంజ్ లో ఉండాలి. క్యాంపింగ్ లో ఉండగా క్యాట్ ఫుడ్ కోసం ఏ పేరు వచ్చినా మాకు నచ్చదు. విషయంటి కూప్స్, బేర్ కప్ ని తరుకుంటూ క్యాట్ వెళ్ళింది. అది బేర్. మనం ఎందుకు కంగారు పడాలి? అది క్యాట్ యొక్క ఫిష్ ఫ్రిస్కీ బిట్స్ ని తీసుకెళ్లిపోయింది. అప్పుడు దానికి పెద్ద ప్రాబ్లమే. రా వెళ్దాం. అదిగా వెళ్తోంది. స్టాప్ చేయలేని ఫీలింగ్స్ ఏమోగా వెళ్తోంది. మనం క్యాట్ ని మిస్లీడ్ చేయాలి. ఇదిగో క్యాట్ ని మనం మిస్లీడ్ చేసేసాం. ఆ లిటిల్ బ్యాకప్ సేఫ్ గా ఉంది. కాదు కాదు, నేను చూడలేకపోతున్నాను. మదర్ పేరు వచ్చేసింది. యా, మదర్ నేచర్ తో తలపడింది కదా. మన బ్యాకప్ ని సేవ్ చేసావు. యానిమల్స్ అన్నిటిని క్యాట్ చేయడానికి క్యాట్ తీసుకెళ్తోంది. ఇటువైపు వచ్చే టెన్నిస్. త్వరగా బయటికి రండి. ఏమైందో చెప్పు. ఎర్త్క్వేక్ వస్తోంది. నో, అది క్యాట్. ఇది ఒక స్టాంపీ. ఓ, అందరూ ఆ హై గ్రౌండ్ వెళ్ళిపోండి.
ప్లెజెంట్ డ్రీమ్స్ క్యాట్. ఒప్పుకోండి బర్డ్, క్యాంపింగ్ లో నా మెథడ్స్ లోనే అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. కంఫర్ట్స్ ఉన్నాయి ఒప్పుకుంటున్నాను, కానీ ఫైర్ ఎలా రప్పించాలో తెలియనంత వరకు అది మంచి క్యాంపింగ్ కాదు. అయితే టీచ్ చేయడానికి ఒక గ్రీనీ గర్ల్ రావాలా?